పల్నాడు జిల్లా న్యూజెండ్ల మండలం గుర్రాపునాయుడులో కొత్త గృహాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పెట్టుబడుల సదస్సును భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల విషయంలో కోటి సంతకాల సేకరణ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పీపీపీ మోడల్ ద్వారా పేదలకు ఫ్రీ మెడికల్ సీట్లు, కార్పొరేట్ వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని జీవి ఆంజనేయులు అన్నారు. చంద్రబాబు గారు ఇచ్చిన ఇల్లు, మన ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మీరు కలకాలం సంతోషంగా ఉండాలా, పిల్లలు బాగా చదివించుకోవాలి. చాలా సంతోషం. విశాఖలో జరుగుతున్నటువంటి సిఐఐ పెట్టుబడుల సదస్సును భగ్నం చేయడానికే ఈ కుట్ర. జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల పేరు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు. అబద్ధాలకి అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలు ప్రచారం చేయింది నిద్రపడ్డదు, అసత్యాలు ప్రచారం చేయింది సంతృప్తి ఉండదు ఆయన. ఏంటి వైసీపీ పాలనలో మెడికల్ కాలేజీలకి మీరు చేసింది ఏంటి ప్రజలు చూశారు. 18% కూడా పూర్తి చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు 1550 కోట్లు మీరు ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనటువంటి 5 ఏళ్ల మీ పాలనలో మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీకు సిగ్గుందా? 5 ఏళ్ల పాలనలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు మెడికల్ కాలేజీలకి. ఈరోజు కోటి సంతకాల పేరుతోటి ప్రజల్ని మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజల అమాయకులు కాదు, మీ మాయ మాటలకు మోసపోరు. ఒక్క అవకాశం అంటే ప్రజలు మోసపోయారు, కానీ ప్రతిసారి మోసపోరు అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదంటే దాని అర్థం ఏంటి? మీకు ఆసక్తి ఉందా? పెనుగొండ వెళ్ళానండి, అక్కడ నుండి మంత్రి సవిత గారితో కలిసి ఓ సెల్ఫీ పెట్టాం. ఫౌండేషన్ వేసి ఆగిపోయిందండి 5 ఏళ్లలో. ఫౌండేషన్ కూడా అయిన కాలేజీలు ఉన్నాయి, దానికి ఏం సమాధానం చెప్తారు? జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క కాలేజీ కూడా 100% కంప్లీట్ గా పూర్తయిన కాలేజీ ఒక్క కాలేజీ